చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు కానున్నది. మూడో సంవత్సరంలోకి ఎంట్రీ అయ్యారు గదా! ప్రస్తుతం అతను చేసిన పరిపాలన ఎలా ఉంది? పథకాల పరిస్థితి గాని, లేదంటే ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అంటున్నారు గదా! వాటి గురించి గాని మీ స్పందనేంటి సార్? ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే వేరే రాజ్యాంగం అంటూ ఏం లేదు. అక్రమంగా కర్నూలు జిల్లాలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని చెయ్యని తప్పుకి ఒక వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్ష గారిని అనవసరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసు నమోదు చేసి ఈ కర్నూలు సబ్ జైల్లో ఉంచారు. ఇంత అన్యాయమైన పరిపాలన, ఇంత దుర్భాగ్యమైన పాలన దర్దాపుల్లో ఇంతవరకు ఏ సీఎం చేయలేదు. ఈయన వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్కి చుట్టుకుందంటే ఈయన పాలన ఒక నిదర్శనం. ఈయన వచ్చినాడు అంటే రాష్ట్రంలో కరువు, విలయతాండం, వర్షాలు లేక వలసలు వెళ్ళిపోయి ఇది చేస్తున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కూడా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు కానీ ఏ చిన్న నాయకుని కూడా రక్షణ లేకుండా పోయింది. మెగా డీఎస్సీ గురించి అవకతవకలు జరిగాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎటువంటి అవకతవకలు జరగలేదు, మా దగ్గర విత్ ప్రూఫ్ ఉందని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ప్రూఫ్ ఉంది, విద్యాశాఖ మంది చెప్తున్నాడు కదా. మళ్ళీ ఇంత రాష్ట్రం మొత్తం ఇన్ని నిరసనలు ఈ విధంగా చేస్తుంటే ఆయన ఎక్కడో వేరే దేశాలకు, అమెరికాకు అక్కడికి పారిపోవాల్సిన అవసరం ఏముంది? సమాధానం చెప్పుకోవచ్చు కదా ప్రతిపక్షానికి. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా మా నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రతిపక్ష హోదా అయినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఏం చేస్తావు? నిన్న మొన్న నాయకులు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు, అసెంబ్లీకి రండి జగన్ దమ్ముంటే, అసెంబ్లీకి రండి దమ్ము అంటే. దమ్ము గురించి మీకేం తెలుసు? జగన్ దమ్ము గురించి ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీనే అడగండి జగన్ దమ్ము ఏందనేది. మీరేంది ఈడ లోకల్లో ఉండే వాళ్ళు జగన్ గురించి అనవసరమైన మాట్లాడాల్సినది టీడీపీ నాయకులకు కానీ, మంత్రులకు కానీ ఎవరికి లేదు. పథకాల గురించి ఏమంటారు మరి? పథకాలంటే ఏముందండి, ఒక అమ్మ ఒడి వాళ్ళకి ఇచ్చినామని అంటున్నారు. కరెక్టే, అమ్మ ఒడి ఇచ్చినారు, మేము కాదంటున్నాము. కానీ రైతులకు సంబంధించిన ఏ ఇన్పుట్ సబ్సిడీ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఏమీ లేదు. గత ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారే 2019 నుంచి 2024 అతనే క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకుంటుండే. మరి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అంటారు కదా. రైతు పక్షపాతి అయితే ఒక ఎకరాకి పత్తికి 2000 క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించుకునే చరిత్ర ఒక చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది. మిగతా ఏ సీఎంకి చెల్లదు. రైతులను ఆదుకోవాల. 3 సంవత్సరాల నుంచి రైతులు వర్షాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఏమేం చేయలేదు రైతులకి.